నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మొన్నటి వర్షానికి బ్రిడ్జి కింద వరద నీరు నిలిచింది. దీంతో బ్రిడ్జి కింది నుంచి బయటికి వచ్చే టైంలో వాహనాలు ఆగిపోతున్నాయి. ఇవాళ ఉదయం కూడా వరద నీటిలో కారు ఆగిపోయింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మొన్నటి భారీ వర్షానికి బ్రిడ్జి కింద వరద నీరు నిలిచింది. దీంతో బ్రిడ్జి కింది నుంచి బయటకు వచ్చే టైంలో వాహనాలు ఆగిపోతున్నాయి. ఇవాళ ఉదయం కూడా వరద నీటిలో కారు ఆగిపోయింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు పత్తి రైతులను ఆగం చేశాయి. పత్తి తేమ శాతం 8 నుంచి 12% మధ్య లేకపోవడంతో సీసీఐ కొర్రీలు పెడుతోంది. దీంతో రైతులు పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి తేమ శాతం 20% ఉన్న కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు. కానీ మంత్రి తుమ్మల రాసిన లేఖపై ఇప్పటి వరకు స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని రైతుల్ని మోంతా తుపాను నిండా ముంచింది. భారీ వర్షాలతో కోతకొచ్చిన వరి పంట నేలకొరగా పత్తి పంట తడిసి ముద్దయింది. విస్తారంగా కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12% మధ్య లేకపోవడంతో సీసీఐ 12 జిల్లాల్లో కొనుగోళ్లు ఆపేసింది. దీంతో పంటను అమ్ముకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. బిడ్డింగ్లో పాల్గొన్న జిన్నింగ్ మిల్స్లో 320 ఫ్యాక్టరీలు పత్తి కొనుగోళ్లకు అర్హత సాధించాయి. అయితే ఇప్పటి వరకు 143 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు షురూ అయ్యాయి. ఈ జిన్నింగ్ మిల్స్లో కేవలం 37 కోట్ల విలువైన 4600 టన్నుల కాటన్ మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలో అక్టోబర్ ప్రారంభం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా సీసీఐ విధించిన కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్స్ ముందుకు రాకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. కొనుగోళ్లు ప్రారంభంలోనే మోంతా తుఫాన్ కారణంగా పత్తి తడిసి ముద్దయింది. సీసీఐ కొత్త నిబంధనలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నష్టం జరిగింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ జిల్లాల్లో 151,000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ఈ జిల్లాలోని జిన్నింగ్ మిల్స్లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 55,000 ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 23,911 ఎకరాల్లో నష్టం జరిగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 22,574 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. నాగర్ కర్నూల్ జిల్లాలో 18,647 ఎకరాల్లో, మహబూబాబాద్ జిల్లాలో 8,752 ఎకరాల్లో, జనగాంలో 6,445 ఎకరాల్లో, కరీంనగర్ జిల్లాలో 7,562 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయింది. విరబూసిన పత్తి పూత మొత్తం నానిపోయింది. తేమ 8 నుంచి 12% మధ్య ఉంటేనే పత్తి కొంటామని తెలిపారు. ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 8% నుంచి 12%లో 8% కంటే ఎంత ఎక్కువ ఉన్నా ప్రతి శాతానికి మద్దతు ధరలో 10% కోత వేస్తామని సీసీఐ స్పష్టం చేసింది. దీంతో రైతులకు తేమతో పరేషాన్ తప్పడం లేదు. తేమ ఉన్న పత్తిని బ్లాక్ చేస్తే నల్లగా అవుతుందని రైతులు భయపడుతున్నారు. ఇక అదే జరిగితే ఎవ్వరూ కొనరని, నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అగ్గువ కమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా మద్దతు ధర 8,110 కంటే 2,000 నుంచి 3,000 వరకు తక్కువకే కొంటున్నారు వ్యాపారులు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫ్యాన్లతో పత్తిని ఆరబెట్టి మార్కెట్కు తీసుకొచ్చినా మద్దతు ధర దక్కడం లేదు. తేమ శాతం నిబంధనను 20% వరకు సడలించాలని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అయితే ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎప్పుడు చూసే వాగులే కదా అని నిర్లక్ష్యంగా వాగులు దాటుతూ ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు జనం. వరద ఉధృతి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జిల్లాల్లో సర్వసాధారణమవుతున్నాయి.
మొంతా తుఫాను ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగటంతో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 4 చనిపోయారు. అక్కన్నపేట మండలం మోత్కుపల్లిలో వాగు దాటుతుండగా గల్లంతైన భార్యాభర్తలు చనిపోయారు. భీమదేవరపల్లికి చెందిన ప్రణయ్ కల్పన భార్యాభర్తలు మోత్కుపల్లి దగ్గర 2 వీలర్పై వాగు దాటుతూ గల్లంతయ్యారు. వాగు సమీపంలోని చెరువులో గాలింపు చర్యలు చేపట్టి స్థానికుల సహాయంతో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ టీం మృతదేహాలను వెలికితీశాయి. దీంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. మల్లంపల్లి వాగు ఉధృతికి 2 వీలర్తో పాటు ఓ యువకుడు కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. గాలింపులో యువకుడి డెడ్ బాడీ గుర్తించారు. అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణగా గుర్తించారు. హుస్నాబాద్ లోని అత్తగారింటికి వస్తూ 2 వీలర్పై మల్లంపల్లి శివారులో ఒర్రె దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. యువకుడికి 5 నెలల కిందే పెళ్లైంది. ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా 4 చనిపోవడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆందోళన నెలకొంది. వాగులు పొంగి పొర్లుతున్నా అటువైపు వెళ్లొద్దని అధికారులు బ్యారికేడ్స్ పెట్టినా ఎవరూ పట్టించుకోవటం లేదు. వరద నీటి నుంచి దాటుతూ ప్రాణాలను కోల్పోయారు. ఈ సీజన్లో రాష్ట్రంలో అత్యంత వర్షపాతం నమోదైన మెదక్లో వాగు ఉధృతి లెక్క చేయక పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు చూసే వాగే కదా అని దాటుతూ వరద ఉధృతిని అంచనా వేయలేకపోతున్నారు. వరుస ఘటనల తర్వాతైనా జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు పోలీసులు సూచిస్తున్నారు. వరంగల్లో ఎస్ఐ ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగాడు. ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆసిఫ్ ప్రస్తుతం ఖానాపూర్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలప వాహనాన్ని సీజ్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్. నేషనల్ హైవేపై తనిఖీలు చేపట్టారు ఫారెస్ట్ శాఖ అధికారులు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. కలప అక్రమ రవాణాపై నిఘా పెట్టి చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్స్. మంచిర్యాల జిల్లా మందమర్రి యాపిల్ ప్రాంతంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, సిఐ శివధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో రోడ్డు ఇంజనీరింగ్తో పాటు మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ యాపాల్ విలేజ్లో ఈ రోడ్డు దాటేటప్పుడు కానివ్వండి, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్ల కానివ్వండి, ఈ సంవత్సరము 3 చనిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 4 చనిపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ ప్రజలే బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలకు, వాళ్ళ యొక్క గ్రామ యువతి యువకులకు, ముఖ్యంగా ముసలి వాళ్ళు కూడా, కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా రోడ్డు దాటేటప్పుడు సరిగా కళ్ళు కనపడకుండా ఇబ్బందిగా ఉండి చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రాణం కోల్పోకుండా వీళ్లకు కంప్లీట్ ట్రైన్ చేయడం జరిగింది. గ్రామ రహదారి భద్రతా కమిటీ సభ్యులు కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తూ ఇంకా ఇక్కడ కొన్ని మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని, ఇంకోటి సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఇచ్చు, లేకపోతే యాక్సిడెంట్ ప్రివెన్షన్ చేయడం కోసము రంబుల్ స్ట్రిప్ లాంటివి కావాలని అడగడం జరిగింది. మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎంపీ గారి నోటీసు కూడా తీసుకెళ్ళి వాళ్ళ స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ నోటీసులు ఉంటుంది కాబట్టి వారి ద్వారా కూడా శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రహదారి భద్రతా నియమాలు పాటించండి.
మీకు ఎంతో తొందర ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రాణము పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. వరంగల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిటీలోని 35 చోట్ల ప్రధాన రోడ్లు డ్యామేజ్ అయ్యాయని, వాటిని తాత్కాలికంగా పునరుద్ధరించామన్నారు కమిషనర్ చాహత్ బాజ్పాయ్. భారీ వర్షాలతో పాటు నాలాల ఆక్రమణతోనే ముంపు సమస్య తలెత్తిందన్నారు. సిటీ వ్యాప్తంగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయంటున్నారు చాహత్ బాజ్పాయ్. ఇంటికి పోయి రెవెన్యూ వాళ్ళు ప్లస్ మన బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్ కూడా ఎంత నష్టం జరిగింది అది అసెస్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఎక్కడ అన్ని చోట్ల మనము లేబర్ ఎక్కువ హైర్ చేయడం కూడా జరిగింది. సో ఎక్కడ శానిటేషన్ వల్ల కూడా వాళ్ళ ఇంటి నుంచి కూడా ఈరోజు ఎక్కువ చెత్త వేస్తున్నారు. ఏమేమి ఖరాబ్ అయింది అదే ఐటమ్స్ మళ్ళీ బయట వేస్తున్నారు. సో అంతా శానిటేషన్ చేయడం, దాని తర్వాత బ్లీచింగ్ చేయడం ఈరోజు జరుగుతుంది. ప్లస్ ఎక్కడ ఇది మేజర్ రోడ్ డ్యామేజ్ అయింది, దాంతో ట్రాఫిక్కి ప్రాబ్లం అవుతుంది, టెంపరీగా మనము మన ద్వారా రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 30 to 35 ప్లేసెస్లో ఇట్లా రోడ్ కుట్టిపోయింది అట్లా మనకు రిపోర్ట్ ఉంది ప్రిలిమినరీగా. అండ్ ఓవరాల్ మనము డ్యామేజ్ చూస్తే రోడ్కి, డ్రైన్కి, పైప్ లైన్కి, కల్వర్ట్స్కి ఎస్టిమేట్స్ చేస్తే ప్రిలిమినరీగా ఇట్ ఈస్ కమింగ్ అవుట్ టు బి అరౌండ్ 55 crores. మెయిన్ రీజన్ ఇదే కి మనకు ఉన్న చెరువులు దానిపైన ఎన్క్రోచ్మెంట్స్ వచ్చినాయి. నాలాకి ఫస్ట్ ఇంతకుముందు కెపాసిటీ ఎక్కువ ఉంది, కానీ ఆ కెపాసిటీ మధ్యలో బ్లాక్ అయింది. ఒక చోట 25 feet ఉంటే ఒక చోట 10 feet అయింది. సో సడన్గా ఆ ఏరియా మొత్తం జవహర్ నగర్ కాలనీ మొత్తం దానివల్లనే వరద వచ్చింది, బికాస్ సడన్గా నారో అవుతుంది నాలా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ద రెయిన్ఫాల్. ఒక ఆ స్పాన్లో 40 centimeter రెయిన్ఫాల్ వచ్చింది. ఒక నిమిషం కూడా రెయిన్ తగ్గలేదు. పొద్దున నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్ రెయిన్ ఉంది. సో దానివల్లనే ఇంత నష్టం జరిగింది. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఎస్టర్డే వీ విల్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మన సెక్రటరీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కంప్లీట్ ప్లాన్ చేయడం చెప్పినారు మనకు, డ్రైనేజ్ ప్లాన్. సో అదే చేసి మనకు ఖచ్చితంగా శాంక్షన్ వస్తుంది. టెంపరీ రీస్టోరేషన్ మోస్ట్లీ ఈరోజు రేపులో కంప్లీట్ చేస్తాము, కానీ పర్మనెంట్ రీస్టోరేషన్ కోసం మనకు అమౌంట్ శాంక్షన్ అయినా కానీ అది పనులు 2వ తరగతి స్టూడెంట్ ని చితకబాదాడు స్కూల్ ప్రిన్సిపల్. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల కేంద్రంలోని అమెరికిడ్స్ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ దాడిపై విద్యార్థిని కృతిక తన పేరెంట్స్ కి చెప్పింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. అయితే 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని అంతగా బాధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థిని పేరెంట్స్. స్కూల్ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కృతిక పేరెంట్స్. స్టూడెంట్లు క్లాస్ రూమ్లో ఇద్దరు గొడవడం వల్ల ఆ గొడవను చూసి ఈ మేడం గారు తనని లోపల ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి వీళ్ళు కొట్టడం జరిగింది. ఈమె అసలు నైట్ నుంచి ఇప్పటి వరకు తిండి లేదు. ఇంతలో మరీ టూ మచ్ కొట్టిందంటే దేంతో కొట్టిందో కూడా అర్థమవుతలేదు. పాపం నైట్ నుంచి మొత్తం భయపడుతూనే ఉంది, నిద్ర కూడా పోలేదు, మొత్తం తిండి కూడా తింటలేదు, జ్వరము, ఈ పెయిన్స్. ఇంతలో మరీ టూ మచ్ కొట్టడం ఈ యొక్క దివ్య మేరంగాడి పైన మేము కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి చర్య చేస్తున్నాము. నేను మా ఫ్రెండ్కు డస్టర్ తోటి కొడితే నాకు మేడం కొట్టింది. మేడం స్టాఫ్ రూమ్లోకి తీసుకుపోయి ఈకలేసినన్నా కూడా మేడం వాష్రూమ్ వస్తుందన్నా కూడా టాయిలెట్ కూడా పోసుకుందంట, 3 సార్లు పోసుకుందంట. బాగా ఏడిచినన్న మేడం వదిలిపెట్టండి అన్నా కూడా వదిలిపెట్టలేదు, అయినా కొట్టింది. అయితే ప్రొద్దున మా ఇంటికి పిలిపిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇలానే చేస్తాం అనుకుంటా అన్నది మేడం. మా పిల్లకి ఇంతగానో బాధించింది, మాకు బాధ అనిపించింది. మోంధా తుఫాన్ ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసింది. మున్నేరు, ఆకేరు, పాలేరు, వైరా, బుగ్గవాగు, నిమ్మవాగు 2 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించి శాంతించాయి. ఎగువన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మంకు వరద చేరింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి, వరి పంటలను ముంచడంతో రైతులకు నష్టం వాటిల్లింది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి చేరిన వరద తగ్గింది, కానీ కాలనీలో పేరుకుపోయిన బురదను క్లీన్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఖమ్మం పరివాహక ప్రాంతంలోని మున్నేరు వాగు 2 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించింది. తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మున్నేరు వాగు ప్రవాహం 13 అడుగులకు పడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీరంతా వెనక్కు వెళ్లినా కాలనీల్లో బురద పేరుకుపోయింది.
కొన్ని కాలనీల్లోకి చెట్ల కొమ్మలు కర్రలు కొట్టుకు వచ్చాయి. పాములు కూడా రావడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. మున్నేరు వరద పెరుగుతుందన్న అంచనాతో ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వరద తగ్గడంతో బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఇళ్ల వద్ద మేట వేసిన బురదను శుభ్రం చేసుకున్నారు. కొందరు విలువైన వస్తువులని అటకలపై సర్దుకోగా కింద ఉన్న వస్తువులు ఫ్రిడ్జ్లు, బీర్వాలు, బియ్యం, కిరాణా సామాగ్రి తడిచిపోయాయి. ఎప్పుడు ఏటా ఇదే బాధ అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్ మాకు. ఎప్పుడు వచ్చినా 3 సంవత్సరాలు కేసీఆర్ ఎక్కడెక్కడో కాలకట్లు కట్టి నాశనం చేసి వదిలిపెట్టిండు. మాకు ఈ నీళ్ళు వస్తాయి. 93 కట్టింది సార్ ఈ ఇల్లు. మమ్మల్ని మొత్తం కేసీఆర్ గారు అంతా ముంచేసిండు సార్. ముంచేసి మాకు నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇగో ఇదే బాధ. చదువుకోవటం, లోపల పెట్టుకోవటం, కొట్టపోయిన పోయిన సంవత్సరం ఒక్క బిన్నెగాడ మిగలేదు సార్. చాలా ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది అవుతుంది. 3 సంవత్సరాల నుండి వర్షమట్టి నుండి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కాలువ ఎప్పటికప్పుడు వర్షాకాలం వస్తుందంటే కొంచెం దానికి పూడికి లాంటిది తీపిస్తుంటే వాటర్ కూడా రాకుంటుంటాయండి. వరదలతో ఖమ్మంలోని పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పెద్దమ్మ తల్లి గుడి వెనుక భాగంతో పాటు సారథి నగర్లోని రహదారులపైకి బురద, ఇతర వ్యర్థాలు వచ్చాయి. 24 గంటల పాటు వరద ప్రవహించడంతో కాలనీల్లో బురద చేరగా రోడ్లను శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లుతున్నారు మున్సిపాలిటీ సిబ్బంది. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. సుమారు 150 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. గోడ అయిపోయిద్దేమో, నిర్మాణంలో ఉంది, మొత్తం అయిపోయిద్దేమో అనుకున్నాను. ఇదేమో ఇంకా అంతే ఉంది. అకాల వర్షాలు వస్తున్నాయి. ఏమో ఆగస్టులోనే పోయినసారి వచ్చిద్దేమో అని కార్లన్నీ తీసి మళ్ళీ తీసుకొని బయట పెట్టి మళ్ళీ లోపలికి తెచ్చిపెట్టాను ఇక్కడ పార్కింగ్ అని చెప్పేసి. మళ్ళీ అది రిపీట్ అయింది. బాగా ఇబ్బంది పడుతున్నానండి. తొందరగా పూర్తి అయితే ఈ కరకట్ట అనేది నాకు చాలా ప్లస్ అవుతుందండి. మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఇటీవలే ప్రభుత్వం కొన్ని కాలేజీల్లో విచారణ జరిపింది. సరైన వసతులు లేకపోవడం, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు లేకపోవడం, బోగస్ విద్యార్థులు, అర్హత లేని అధ్యాపకులు ఉన్నట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం తెలిపింది. ఇక మరింత లోతుగా విచారణకు ఆదేశించింది. గతంలో రిలీజ్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలున్నాయి. పేద విద్యార్థులకు అందించాల్సిన నిధులను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని ప్రభుత్వానికి సమాచారం ఉంది. దీనిపై డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో విజిలెన్స్, పోలీసు, సిఐడి, ఇంటెలిజెన్స్ సిబ్బందితో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఆదేశించింది. విచారణలో రియంబర్స్మెంట్ పథకం అమలులో నోడల్ ఏజెన్సీగా ఉన్న సంక్షేమ శాఖలు, ఉన్నత విద్య, వర్సిటీల అధికారులు పాల్గొంటారు. వీళ్లంతా పోస్ట్ మెట్రిక్ తో వేతనాలు పొందుతున్న అన్ని కాలేజీలను తనిఖీ చేస్తారు. కాలేజీలు నిజంగా అనుమతుల ప్రకారం నడుస్తున్నాయా? స్కాలర్షిప్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఇందుకు అర్హులేనా? నిబంధనలకు అనుగుణంగా బోధనేతర సిబ్బంది ఉన్నారా? క్లాస్ రూమ్స్, ల్యాబ్లు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా? విద్యార్థుల హాజరు, ఫలితాలు సరైనవేనా? విద్యార్థుల ఉత్తీర్ణత ఎంత? ఏవైనా ఇతర అవకతవకలు ఉన్నాయా అనే విషయాలను విచారణలో పరిశీలించనున్నారు అధికారులు. తనిఖీల్లో ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ అధికారులు భాగస్వాములుగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనరేట్లకు చెందిన పోలీసు అధికారులు భాగమవుతారని సర్కార్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హమైన వృత్తి విద్యా కాలేజీలు 1900 వరకు ఉన్నాయి. ఇందులో డిగ్రీ కళాశాలలు 900, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 310, బీఈడీ కాలేజీలు 215, ఇంజనీరింగ్ 175, ఫార్మసీ 123, పాలిటెక్నిక్ 70, ఐటీఐ, లా, మిగతా కాలేజీలు మరో 100 వరకు ఉన్నాయి. మొదట ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీలు ప్రారంభం కానున్నాయి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందుతున్న కాలేజీల్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిని మినహాయించి డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీల్లోనే తనిఖీలు నిర్వహించనున్నారు. ఇక నుంచి ఉన్నత విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్లుగా బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అడిగినందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య ఆరోపించింది.
విచారణ జరిపించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయంది. నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక సమ్మె ఉంటుందని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులు తెలిపారు. 1200 కోట్లకు ప్రభుత్వం 300 కోట్లు ఇచ్చిందని, మిగతా 900 కోట్లు కూడా విడుదల చేయాలన్నారు. చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని స్వయంగా పరిశీలించి కళాశాలకు ఎన్ని బాధలు ఉన్నాయో ఏమున్నాయో చేసి ఫస్ట్ లోపల మీరు ప్రామిస్ చేసినటువంటి 900 కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయలలో 300 కోట్ల రూపాయలు ఇస్తే 900 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఫస్ట్ లోపల రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రిలీజ్ చేయడంతో పాటు మిగతా స్కాలర్షిప్ 9,000 కోట్ల రూపాయలకు ఏ రకంగా ప్రభుత్వం ఇస్తుందో కూడా ఒక జీవో రూపంలో ఈరోజు మొత్తం రాష్ట్రంలో అందరికీ అందేటట్టుగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ అట్టి జరగని పక్షంలో ఆ నిర్ణయం తీసుకునేంత వరకు 900 కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. నాన్ మైనారిటీ కాలేజెస్ కి అయితే ఓన్లీ 35,000 మాత్రమే ఫీజు గవర్నమెంట్ నుంచి వస్తుంది. అదే మైనారిటీ కాలేజెస్ కి అయితే ఫుల్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మాకు ₹1 కూడా పిల్లలతో రాదు. టోటల్ ఫీజు మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. అందరికంటే మైనారిటీ కాలేజీలు చాలా అష్ట కష్టాలతో ఉన్నాము. చాలా ప్రాబ్లమ్స్లో మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరో బీహార్, మరో గుజరాత్, మరో అస్సాం లాగా విద్యార్థి ఉద్యమంగా ప్రజల ద్వారా, పేరెంట్స్ ద్వారా ఈ యొక్క ఉద్యమాన్ని రూపుదాల్చేటువంటి పరిస్థితి ఉన్నది. అంతకు ముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా 22-25 లక్షల పేరెంట్స్ అంటే 1/4 ఆఫ్ ది పాపులేషన్, ఆ కుటుంబాల యొక్క సంఖ్య జనాభా యొక్క కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటువంటి అవకాశం, ఆ రిస్క్ తీసుకోకుండా వెంటనే జూన్ 31 లోపల ఎంటైర్ 9,000 కోట్ల రూపాయలు రైట్ ఫ్రమ్ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏవైతే టోకెన్స్ కూడా ఇష్యూ చేసి రద్దు చేసినారో ఆ అమౌంట్స్ అన్ని కూడాను రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలేజీలు తనిఖీలు చేసిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మల్ జిల్లా మామిడిలో ఘనంగా గంగనీళ్ల జాతర జరిగింది. భీమదేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు గిరిజన భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు గిరిజన సాంప్రదాయకంగా ఆడిపాడారు. ఆ తర్వాత భక్తులకు బండారును ప్రసాదంగా అందించారు భీమన్న దేవుళ్ళు. ముకుందా జ్యువెలరీస్ ఆధ్వర్యంలో పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ సిల్వర్ కొత్త షోరూంను ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని రోడ్ నెంబర్ 4లో బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు షోరూంను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ నిఖితారెడ్డి, డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. ముకుందా జ్యువెలరీపై వినియోగదారులు చూపిన ప్రేమ, విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు నిఖితారెడ్డి. పూర్వీ పేరిట వినియోగదారులు అభిరుచులకు తగ్గ డిజైన్స్ బడ్జెట్లో అందించే దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పూర్వీ జ్యువెలరీలో 18, 22, 24 క్యారెట్స్లో ఆధునిక డిజైన్స్తో పాటు లేటెస్ట్ డైమండ్ కలెక్షన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపిన నిఖితారెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 9 వరకు 3 లక్షల రూపాయల విలువైన కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే నవంబర్ 1 నుంచి 3 వరకు మొదటి 1000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొత్త షోరూంను సందర్శిస్తే 5 గ్రాముల సిల్వర్ కాయిన్ బహుమతిగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారిదే పూర్వీ రాబోతుంది. అదే కేపీహెచ్బీలో ముకుందా జ్యువెలర్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో రెమెడీ హాస్పిటల్ పక్క లేన్లో పూర్వీ రాబోతుంది. సో పూర్వీలో ఎక్స్క్లూజివ్ 18 క్యారెట్ కలెక్షన్ ఉండబోతుంది, కుందన్ కలెక్షన్ ఉండబోతుంది, డైమండ్ కలెక్షన్ ఉండబోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ డైమండ్ అని అనుకోవచ్చు. మీరు లగ్జరియస్ బ్రాండ్ ని అఫోర్డబిలిటీ కలగలిపితే ఏంటి అనే క్వశ్చన్ కి ఆన్సర్ పూర్వీ రాబోతుంది. సో అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్ కి అందుబాటులో ఉంటుంది, అందరికీ మెప్పిస్తుంది.
సో మా పూర్వి నవంబర్ 1 నుంచి 9th వరకు ప్రతి 3 లక్షలకి ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మా ఇన్స్టా పేజ్ ని ఫాలో అయితే ఒక సిల్వర్ గ్రామ్ ఫ్రీని ఒక సిల్వర్ కాయిన్ ని ఫ్రీగా పొందొచ్చు. అది ఓన్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ 1000 కస్టమర్స్ కి మాత్రమే. ముకుందా ఇస్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. 2 to 12% VA ఉంటుంది. ముకుందాలో ఏదైతే ఉందో అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్ ని టచ్ చేయగలరు. ఇది ఇంకొక క్లాస్ ఆఫ్ క్రౌడ్ ని కొంచెం లగ్జూరియస్ బ్రాండ్ గా ముందుకు రాబోతున్నాం. ఎక్స్క్లూజివ్ కుందన్ కలెక్షన్ ఉండబోతుంది, ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం 18 క్యారెట్ ని కూడా రెగ్యులర్ ఐటమ్ ని 18 క్యారెట్ లో దింపితే ఎలా ఉంటుంది అనేది పూర్వి. సో కొంచెం బడ్జెట్ ని కట్ డౌన్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలనే ఆశని తీర్చొచ్చు అనే దానితో ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ఇందిరానగర్ కాలనీలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఇందిరానగర్లో కొన్నేళ్లుగా షాపు లేకపోవడంతో 2 కిలోమీటర్ల దూరంలోని ఆరేగూడెం షాప్ నుంచి సరుకులు తీసుకుంటున్నారు కాలనీవాసులు. అయితే అక్కడికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారు. దీనిపై ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు. దీంతో స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి ఇందిరానగర్లో షాప్ ఏర్పాటు చేయించారు. ఇవాళ ఇందిరానగర్లోని ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్లో ఇందిరానగర్కు చెందిన 70 మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పారు స్థానికులు.